యుద్ధం కారణంగా వాడుతున్నట్టు డ్రోన్లు కావచ్చు, స్టాఫ్ని అక్కడికి పంపించడం వల్ల అయ్యే ఆహారము, ఇతర ట్రాన్స్పోర్టేషన్ ఆయిల్కి కావచ్చు, ఖర్చు భారీగానే పడుతుంది. తాజాగా వాషింగ్టన్ పోస్ట్ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటిదాకా వందల సంఖ్యలో లక్ష్యాల మీద దాడులు చేశాం, టెహ్రాన్కి చెందిన 11 నౌకలను ధ్వంసం చేశామని అమెరికన్ మిలిటరీ చెప్తోంది. గగనతల భూతల సముద్ర దాడుల కోసం 20కి పైగా ఆయుధ వ్యవస్థలను అమెరికా వాడుతుంది. అయితే ప్రస్తుతం దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణలకు అమెరికా పెట్టే ఖర్చు ఎంత అంటే తొలి 24 గంటల్లో $779 మిలియన్, అంటే భారతదేశ కరెన్సీలో 7,000 కోట్లు ఖర్చు పెట్టిందట. ఇది కాకుండా దాడులకు ముందే పలు యుద్ధ విమానాలు, నౌకలు, సైనిక బలగాలు అమెరికా పశ్చిమాసియాలో మోహరించడం, ఇందుకోసం మరో 5,700 కోట్లు ఖర్చు పెట్టిందట. ఇప్పటికీ సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ గణాంకాలు ఇది చెప్తున్నాయి. యుఎస్ఎస్ గెరాల్డ్, R4 వంటి యుద్ధ విమాన వాహక నౌక నిర్వహించాలంటే రోజుకి 59 కోట్లు ఖర్చు అవుతుందట. అలాగే యుద్ధంలో ధ్వంసమైన ఆయుధ పరికరాల నష్టం అదనపు భారం. ఈ ఘర్షణ సమయంలో కువైట్లో అమెరికాకి చెందిన 3 యుద్ధ విమానాలు కూలిపోవడం, వాస్తవంగా అది ఫ్రెండ్లీ అంటుంది కానీ వాళ్ళ డ్రోన్లకే కూలిపోయినాయి అన్నటువంటి తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాకి సంబంధించింది $1.5 ట్రిలియన్ రక్షణ వ్యయం చేస్తున్నట్టు నేపథ్యంలో ఇది పెద్ద కష్టంగా అవ్వచ్చు, కానీ ఇలాగే కొనసాగితే కష్టం అవుతుంది. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడి తర్వాత నుంచి ఇజ్రాయెల్కి అమెరికా $21.7 బిలియన్ విలువైన సైనిక సాయాన్ని అందించింది. ఇది బ్రౌన్ యూనివర్సిటీ చెప్తోంది. ఇది కాకుండా యెమెన్, ఇరాన్, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా సాగిస్తున్న ఆపరేషన్ల కోసం మరో $9.65 బిలియన్ నుంచి $12.07 బిలియన్ ఖర్చు చేస్తుంది. వెనుగులు చూస్తే 2 ఏళ్లకు పైగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అమెరికా ఖర్చు 3.1 లక్షల కోట్లు, అంటే $31.35 బిలియన్ నుంచి $33.77 బిలియన్ అన్నమాట. దీంతో ఇప్పుడు మరింత భారం పెరుగుతుంది. అసలే కష్టాల్లో ఉన్నటువంటి అమెరికాకి ఆర్థిక సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది.